ప్రియ అలా ఎలిమినేట్ అయ్యి ఇలా బిగ్ బాస్ బజ్కి రాగానే శివాజీ గారు అయితే ఫుల్ రోస్ట్ చేసి పడేశాడు. ఫస్ట్ నుంచి అగ్ని పరీక్షలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా, అంత ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయిందా నీకు, అంత పొగరొచ్చేసిందా నీకు, హోస్ట్ ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చునేంత స్టేజ్కి వెళ్ళిపోయారా అంటూ కామనర్స్ని తిట్టడం మొదలుపెట్టేశాడు శివాజీ గారు. ఏంటి నేను అలా చేశానా అంటూ ఈ ప్రియ నోరెళ్ళబెట్టే షాక్లోకి ఉండిపోతుంది అనమాట. అంతేకాదు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే శివాజీ గారు ఈమెకి దిమ్మ తిరిగిపోతుంది, ఏంటి ఇలా చేశానని. అవును, ప్రతిసారి కంప్లైంట్లు ఇవ్వడానికి మాత్రం నోరు ఇంత లావని తీసుకొని వస్తావు కదా, అసలు గేమ్ మాత్రం నువ్వు ఆడవు కానీ నోరు వేసుకుని మాత్రం అందరి మీద పడిపోతావు, పనిష్మెంట్లు ఇస్తావు, కంప్లైంట్లు ఇస్తూ ఉంటావని ఫుల్ రోస్ట్ చేసి పడేశాడు భయ్య. అయితే ప్రియాని మనం అక్కడ ఇంత నోరు వేసుకుని నడిచినట్టు చూసాం కదా, కానీ ఇప్పుడు శివాజీ గారి ముందైతే నోరే మెదపడం లేదు. నేనా అలా చేశానా, అవునా అన్నట్టు షాక్ అయిపోయి చూస్తూ ఉందన్నమాట. మొత్తం మీద ప్రియా ఏమేమి తప్పులు చేసిందో మొత్తం కడిగి పడేశాడు శివాజీ గారు. అంతేకాదు, మామూలుగా కామనర్స్కి మనం ఎక్కువ సపోర్ట్ చేస్తాం కదా, కానీ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అన్నట్టు చాలా వరకు ప్రియాకి ఎలిమినేషన్ బటన్ ఎక్కువ మంది ఇచ్చారనమాట. అందుకనే ఏమో, ఒకవేళ ఇన్ని రోజులు కూడా ఉంది అనుకుంటే అది అదృష్టవశాత్తు ఉంది, నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఉందేమో, కానీ ఈమెడైతే ఫస్ట్ ఎప్పుడో వచ్చేసి ఉండాల్సిందని అందరి ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ని తన మాటల్లో అయితే శివాజీ గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద ప్రియా ఎలిమినేట్ అవ్వాలి 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 అనుకొని బయటకైతే గెంటేసి చేసినట్టు అయ్యింది. తర్వాత శ్రీజాకి ఎలిమినేషన్ బటన్ అయితే ఇచ్చినారు. ఇకనైనా తన ఆట మార్చుకొని ఉంటే హౌస్లో ఇంకొంచెం ముందుకెళ్తుందేమో అనేది చూడాలి. ఈరోజైతే ప్రియ ఎలిమినేషన్ చాలామందికి కరెక్ట్ అనిపించింది. తిని కూడా అలానే అరుస్తూ ఉండేది, కానీ కొంచెం గేమ్ మార్చి ఆటలో కొనసాగుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఆడియన్స్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎవరైనా సరే తల వంచాల్సిందే కదా. నాగార్జున గారు చక్కగా చెప్పారు ప్రియా విషయంలో, ఇకనైనా తన బిహేవియర్ మార్చుకుంటే మంచిదేమో అన్నట్టుగా. మొత్తం మీద గేమ్ అయితే అగ్ని పరీక్షలో బాగా ఆడింది, కానీ బిగ్ బాస్ గేమ్ హౌస్లో అయితే సరిగా ఆడలేదని చెప్పచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ప్రియా ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటారా? చాలామందికి ఇది నచ్చని విషయమే అంటారా, కొంతమందికి నచ్చని విషయం అంటారా? ఏదో కామెంట్ చేయండి.